చేరి కూడా వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. దేవుని ప్రేమించినటువంటి ప్రియబిడ్డలారా, దేవుడి యొక్క నామం పేరిట ఈ యొక్క వాక్య భాగమును కనుక మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క కాబట్టి దేవుణ్ణి మహిమపరచవలసినటువంటి వారమై ఉన్నాం. మరి చాలామంది యేసు ప్రభు ఎవరు అని అడుగుతుంటారు. చాలామంది క్రైస్తవులు కూడా యేసు ప్రభు ఎవరు అని అంటే కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పలేకపోతున్నారు. యేసు ప్రభు దేవుడండి అంటున్నారు. యేసు ప్రభు దేవుడు అని చెప్పడం తప్పు కాదు, కానీ ఆయన మనుష్య కుమారుడు, అలాగే త్రియేక దేవుని అంశ, అలాగే పాపులను రక్షించటానికి లోకానికి వచ్చినటువంటి వాడు. అందుకనే దేవదూతలు అతనికి యేసు అని పేరు పెట్టమన్నాయి. కాబట్టి ఆయన యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు అనే విషయాలు మరి తెలియని వాళ్ళకి మనము చెప్పేవారిలాగా ఉండాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 25వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే అతన్ని ఏమని పిలవాలో రాసింది. కాల్ హిజ్ నేమ్ జీసస్. కాబట్టి ఆయన ఏమని పిలవమని చెప్తుంది ఇంగ్లీష్లో, కాల్ హిజ్ నేమ్ జీసస్. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన గురించి రాస్తూ వండర్ఫుల్ కౌన్సిలర్ అని చెప్పి రాయబడింది. చదవండి. కాబట్టి అతని రాజ్యభారముడు వండర్ఫుల్ కౌన్సిలర్. దేవుని యొక్క ప్రేమలో అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయము 36వ వచనములో దేవుని యొక్క ప్రేమలో బోత్ లార్డ్ అండ్ క్రైస్ట్ రెండు దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు మరియు అభిషిక్తుడు అని 2వ అధ్యాయము 36వ వచనం. ప్రభువుగాను క్రీస్తుగాను. లార్డ్ అంటే ప్రభు, అలాగే అభిషిక్తుడు అని చెప్పడానికి క్రీస్తు, రెండు కూడా ఆయన పిలుస్తారు. ఎవరు యేసు అంటే ఇవన్నీ మనం చెప్పవలసిన వారమైనా. చూడండి, దేవుని యొక్క ప్రేమలో ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనములో అతను గొర్రెపిల్ల అన్నట్టుగా రాయబడింది. ద ల్యాంబ్. ల్యాంబ్ అంటే ఆయన ఒక గొర్రె పిల్లగా వచ్చాడని రాయబడింది 15వ అధ్యాయము 3వ వచనం. గొర్రె పిల్ల. కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా పట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 29. ల్యాంబ్ ఆఫ్ గాడ్. ఇతను లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను చెప్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా ఆయన గొర్రె పిల్లలాగా ఈ లోకానికి వచ్చాడని తెలియచేయబడతా ఉంది. ప్రకటన గ్రంథంలోనే 5వ అధ్యాయము 5వ వచనంలో 5వ అధ్యాయము 5వ వచనంలో లైన్ ఆఫ్ ట్రైబ్ ఆఫ్ జూడాస్, యూదా గోత్రపు సింహము. లైన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూదా అంటే యూదా గోత్రపు కొదమ సింహము అని ఆయన్ని పిలువబడతా ఉన్నారు. కాబట్టి హూ ఈజ్ యువర్ జీసస్ అని అంటే ఇవన్నీ నువ్వు చెప్పాలి. ఎవరు మీ యొక్క యేసు అంటే నువ్వు ఇవన్నీ చెప్పాలి. 22వ అధ్యాయము 16వ వచనానికి కూడా వద్దామండి. 22వ అధ్యాయము 16వ వచనంలో బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్.
బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్, నేను వేకువ చుక్కను అయి ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, ఆయన జీవాహారం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. చదవండి. వర్డ్ ఆఫ్ లైఫ్, జీవవాక్యం. ఎవరండి ఈయన? జీవవాక్యం. 2వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. ద రైటియస్నెస్, ఎవరైనా నీతిమంతుడు అంటే రైటియస్నెస్. ఆయన ఎవరంటే నీతిమంతుడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 78వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, దేవుని యొక్క ప్రేమలో డే స్ప్రింగ్ అని వ్రాయబడతా ఉంది ఇంగ్లీష్లో. 78వ వచనం లూకాసు వార్త 1వ అధ్యాయము 78వ వచనం. వచనం, తన ప్రజలకు రక్షణ జ్ఞానాన్ని అనుగ్రహించినట్లు. 1వ అధ్యాయము 78వ వచనం. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానాన్ని అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువులకు ముందుగా నడుతువు. సరే, దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 34వ వచనములో దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా ఆలోచించేయండి. దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క ప్రేమలో సన్ ఆఫ్ గాడ్ ఏమంటారండి ఇంగ్లీష్లో? ఈయనే దేవుని కుమారుడు అనే దాన్ని సన్ ఆఫ్ గాడ్ అంటారు. 8వ అధ్యాయము 58వ వచనములో నేనే అయామ్ అంటే ఉంటాడు. 8వ అధ్యాయము 58వ వచనం, నేను ఉన్నాను, అయామ్ నేనున్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. వాక్య భాగమును జాగ్రత్తగా పరిశీలిద్దామండి. 1 పేతురు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము, 25వ వచనం, షెపర్డ్. అవును, ఎవరండి? ఆత్మల కాపరి. షెపర్డ్ ని నడిపించేటువంటి వాడు, కాపరి. దేవుని యొక్క ప్రేమలో మేంజర్. అలాగా మనం కూడా నడవలసిన వారమైన యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 41వ వచనములో ఆయన్ని ఏమని చెప్పారంటే మెస్సయ్యా అని చెప్పారు. 1వ అధ్యాయం 41వ వచనం. ఎవరు ఈయన పేరు? ఇంకొకటి ఇక్కడ యేసు అంటే మెస్సయ్యా. చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి, నేను కొన్ని మాత్రమే ప్రకటిస్తూ ఉన్నాను మీ ముందు. కాబట్టి ఎవరిని అడిగితే మీరు ఇవన్నీ చెప్పడానికి వీలుగా ఉంటుందని. మరి ఈ సమయంలో అందరూ అడుగుతూ ఉంటారు, యేసు ప్రభువారు, మేము యేసు ప్రభువారు సిలువ వేశారంట కదా, అది ఇది అడుగుతుంటారు. ఎవరమ్మా యేసు అని అడిగితే నువ్వు చెప్పవలసిన వ్యక్తిగా ఉన్నావు. 14వ అధ్యాయము 6వ వచనంలో, 14వ అధ్యాయం 6వ వచనంలో ఆయన చెబుతా ఉన్నాడు, నేనే సత్యము, నేనే జీవము అని చెప్తున్నాడు. కాబట్టి ఆయనే మనకి రూట్ చూపించేవాడు. అలాగే ఆయనే సత్యవంతుడు, ఆయనే జీవము కలిగినటువంటి దేవుడై ఉన్నందుకు దేవునికి వందనములు, స్తోత్రములు తెలియజేస్తా ఉన్నాం. 2 పేతురు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. 2 పేతురు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, ఎవరంటైనా లార్డ్ అండ్ సేవియర్, లార్డ్ అండ్ సేవియర్, ప్రభువును రక్షకుడు. కాబట్టి చాలా పేర్లతోటి ఆయన పిలువబడ్డాడు మనుషుల చేత, అలాగే దేవదూతల చేత పిలువబడ్డారు. అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం. 19వ అధ్యాయము 16వ వచనం, లార్డ్స్ ఆఫ్ లార్డ్, ప్రభువులకు ప్రభువు. ఏమని చెప్తుందండి వాక్యం? ప్రభువులకు, రాజులకు రాజే, ప్రభువులకు కూడా ప్రభు. అంటే ఎంతమంది ప్రభువులు ఉన్నారో భూమి మీద వారందరికన్నా ఐ ఆమ్ ద సుప్రీం అని దేవుడు చెప్తానండి. యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము
12వ వచనంలో అందరికీ తెలిసిన మాటే, ఐ ఆమ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్ అన్నారు. నేను లోకమునకు వెలుగును. కాబట్టి లైట్ ఆఫ్ ది వరల్డ్ ఆయన ఎవరయ్యా అంటే వేకువ చుక్క, లోకానికి వెలుగు ప్రకాశించేయడానికి ఈ లోకానికి వచ్చినని 1వ అధ్యాయంలో మరి యోహాను రాసిన సువార్త 3వ వచనం అనుకుంటారు. వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ చీకటి దానిని గ్రహించకుండా ఉన్నది అని చెప్పి వ్రాయబడతా ఉంది. కాబట్టి లోకంలో వెలుగు ఉంది, చాలామంది ఇంకా అంధకారంలోనే ఉన్నారు. రక్షణ లేని వారిగా, ప్రార్థన లేని వారిగా, వాక్యము లేని వారిగా, దేవుడి సన్నిధికి రాని వారిగా ఎంతోమంది ఈ లోకంలో కోటాను కోట్ల మంది ప్రజలు మరి దేవుడిని ఎరగకనే తిరుగుతూ ఉన్నవారిగా కనబడుతూ ఉన్నారు. కాబట్టి మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో ఆల్మైటీ గాడ్ అంటారు దీన్ని. అల్ఫయు అంటే ఆదియు అంతము కూడా నేనే. కాబట్టి ఆది అంతమైన వాడు ఎవరంటే యేసు ప్రభు వారు. ఎందుకంటే ఆయన మరి లోకానికి వెలుగు, ఆల్మైటీ గాడ్. 13వ వచనం కూడా చూడండి. ఐ ఆమ్ ఆల్ఫా ఒమేగా అని చెప్పిన దేవుడు 7 నక్షత్రములను పట్టుకొని ఉన్నటువంటి దేవుడు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియులరా, ఆ 7 నక్షత్రములు 7 సంఘాలు దేవుని యొక్క కింద వివరణ అంతా రాసి ఉంటుంది, తర్వాత చదవండి. కాబట్టి ఇప్పుడు యేసు ఎవరు? యేసు ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు 9వ అధ్యాయం అపోస్తల కార్య గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు దేవుణ్ణి అడుగుతున్నాడు, ఎవరు నువ్వు? చూసారా, యేసు ప్రభుని అడుగుతా ఉన్నాడు పౌలు. ఎందుకంటే ఇప్పుడు చూడలేదా, మరి ఇప్పుడు దర్శనం అది. ఎందుకంటే దారిలో దర్శనం. యేసు ప్రభు చనిపోయారు, చనిపోయిన తర్వాత జరిగిన సంఘటన ఇది. ఇప్పుడు ఏమన్నాడండి, ఎవరు నువ్వు? దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఆయనకు పేరు పెట్టుకున్నాడు ఇక్కడ. ఏమని? హింసించుచున్నటువంటి యేసుని. అంటే ఇప్పుడు మనము శ్రమల కాలం అని చెబుతున్నారు, ధ్యాన కాలం అని చెబుతున్నారు, లెంట్ డేస్ అని చెబుతున్నారు, వసంతకాలం అని చెబుతున్నారు, భస్మ బుధవార కాలం అని చెబుతున్నారు. ఏమంటే దేవుడికి సమీపముగా వచ్చే దినములని చెబుతున్నారు. మనం అన్నీ తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలని కూడా చెబుతున్నారు. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆల్రెడీ యేసు ప్రభుని నమ్మిన వాళ్ళందరినీ కూడా ఏం చేస్తూ ఉన్నాడు పౌలు? కొరడాలతో కొట్టి ఈడ్చుకెళ్తూ జైల్లో పెట్టి చంపేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు అతనికి అర్థమయ్యే రీతిలో చెప్పాడు, ఏమని? నీవు హింసించుచున్న యేసుని. ఆయనకు అర్థం కాలేదు అనుకుంటాను బహుశా మొదట్లో. నేను ఎక్కడ హింసించాను నిన్ను అని అనొచ్చు, కానీ ఆ మాటలన్నీ అక్కడ లేవు. కానీ అది అనుంటాడు. అని ఉన్నప్పుడు అప్పుడు చెప్తాడు, ఇదిగో నా బిడ్డను నువ్వు హింసించి జైల్లో పెట్టి చంపేశావు కదా అని చెప్పి ఉండొచ్చు. కాబట్టి దేవుడు అంటే ఏంటో అప్పుడు అర్థమైంది అతనికి. ఆ తర్వాత అతను ప్రార్థన చేశాడు. ఆ తర్వాత యేసే క్రీస్తుని ప్రకటన కూడా సమాజంలో చేశాడు. కాబట్టి ఇప్పుడు యేసు ఎవరో అతనికి తెలిసిపోయింది. పేతురుకి కూడా మొదట తెలియదు. 12 మంది శిష్యులకు యేసు ప్రభు ఎవరో తెలియదు. కానీ వారందరినీ పిలిచినప్పుడు, వారు ఆయన వెంబడి తిరిగినప్పుడు వాళ్ళంతా కూడా యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చారు. అయ్యా అందరూ వెళ్ళిపోతున్నారు. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయంలో మరి 66వ వచనానికి ముందు భాగంలో మరి అందరూ కూడా ఆయన్ని విడిచి వెళ్ళిపోయిరి అని రాసి ఉంది. అందరూ విడిచి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు వారు మిగిలిన 12 మందితో చెప్తున్నారు, మీరు కూడా వెళ్ళిపోవాలా అనుకుంటున్నారా అని అడిగితే అప్పుడు పేతురు అంటున్నాడు, ఎక్కడికి వెళ్తావయ్యా? నువ్వే నిత్య జీవపు మాటలు గలవాడివి. కాబట్టి ఆయన ఎవరు? లివింగ్ స్ప్రింగ్, నిత్య జీవము, ఎప్పుడు కూడా జీవజలము ప్రవహించేటువంటి జీవితాన్ని కలగజేసేవాడు ఎవరంటే ఆయన యేసుక్రీస్తు. కాబట్టి చాలా విషయాలు మనం చెప్పచ్చు. దేవుడు మోషే అడిగినప్పుడు హూ ఆర్ యు అని అడిగితే ఏమన్నాడు చెప్పండి? ఉన్నవాడను అనేవాడని చెప్పాడు. ఇంకొక మాట యాకోబుతో చెప్పాడు, నీ ముందు నడుచువాడను అని చెప్పాడు. చూసారా ఎన్ని మాటలు ప్రభువారు తనతో మాట్లాడారు. ఇదిగో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని కూడా చెప్పుకున్నాడు. ఒక మనుషుల పేర్లు చెప్పి వాళ్ళ దేవుడిని అని కూడా చెప్పుకున్నాడు. గొప్ప దేవుడండి ఈయన.
కాబట్టి దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, ఆలోచన చేయండి ఒకసారి, దేవుడి వైపు చూడండి. యేసు అని ఎవరన్నా అడిగితే మిమ్మల్ని, ఆయన ప్రవచన ప్రకారంగా ఈ లోకానికి వచ్చిన దేవుడు. అంతేకాదు మరి చాలామంది చెప్పేటువంటిది ఏంటి అంటే రక్షకుడు, మనలను పరమునకు తీసుకొని పోవు ఒక ఏజెంట్. ఎవరండి ఆయన? ఏజెంట్, మధ్యవర్తి అని కూడా రాయబడింది బైబిల్లో. కాబట్టి ఆయనే చెప్పాడు, నేను వచ్చి మళ్ళా తీసుకుపోతాను. ఎక్కడికి? తండ్రి వద్దకు అన్నాడు. మరి తండ్రి వద్దకు తీసుకెళ్ళడానికి వచ్చేటువంటి ఆయన ఏమంటారండి? మెసెంజర్, ఏజెంట్, మధ్యవర్తి, ఇలాగ ఎన్నో పేర్లు మనము చెప్పుకోవచ్చు. ఆయన్ని మాస్టర్ అని కూడా పిలుస్తారు ఇంగ్లీష్లో. యేసు మసీహ్ కా నామ్ హై అని హిందీలో కూడా వాళ్ళు అంటారు. మరి తమిళంలో కూడా గొర్వప్ప అనే వాళ్ళు అన్నట్టుగానే ఈయన కూడా అలా అప్ప అని పిలుస్తారు. అప్ప అంటే అయ్యా, తండ్రి అని అర్థం. కాబట్టి యేసు ప్రభు వారిని చాలా రకాలుగా చాలా భాషల్లో మరి మన వాళ్ళు పిలుచుకుంటుంటారు. అలాగే బైబిల్లో కూడా కొన్ని మాటలు మనము చదువుకున్నాం. కాబట్టి యేసు ఎవరు అని నిన్ను అడిగితే నువ్వు ఏమని చెప్పాలి? మొట్టమొదట ఆయన యేసు, రెండవది ఆయన వండర్ఫుల్ కౌన్సిలర్, మూడవది ఆయన ప్రభువు, ఆయన రాజ్యభారమును మోసేటువంటి వాడు, ప్రభువు మరియు అభిషిక్తుడు, అలాగే దేవుని గొర్రెపిల్ల, అలాగే మనల్ని తీసుకుని పోయే గొర్రెపిల్ల, అలాగే దేవుడు యూదా గోత్రపు కొదమ సింహము, లైన్ ఆఫ్ ది ట్రైబ్ ఆఫ్ జూడా, అలాగే బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్, వేకువ చుక్క, వర్డ్ ఆఫ్ లైఫ్, జీవము కలిగినటువంటి వాక్యము కలిగినటువంటి వాడు, ద రైటియస్నెస్, నీతిమంతుడు, డే స్ప్రింగ్, ఎప్పుడు కూడా జీవజలములను మనకు అందించేటువంటి వాడు, అలాగా సన్ ఆఫ్ గాడ్ అంటే దేవుని కుమారుడు నేనే అని చెప్పుకున్నాడు, అలాగే నేను ఒక గొర్రెని అని చెప్పుకున్నాడు, అలాగే మెస్సయ్యనే అని చెప్పుకున్నాడు, అలాగే దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రేమిలారా మరి నేనే మార్గము సత్యము జీవము, వే ఆఫ్ లైఫ్ అంటున్నాడు దేవుడు, ట్రూత్ అండ్ లైఫ్ అన్నీ ఆయనే, లార్డ్ అండ్ సేవియర్ అని కూడా చెప్పాడు. ప్రియులరా, లార్డ్ ఆఫ్ లార్డ్స్ అంటే ప్రభువులకు ప్రభువుడు అని కూడా చెప్పాడు. మరి లోకమునకు వెలుగును అని చెప్పాడు, లైట్ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు. ద ఆల్మైటీ గాడ్ అన్నాడు, అంటే సర్వశక్తిమంతుడు అని అంటాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాంతో మాట్లాడుతూ దేవుడు యెహోవా దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడును అంటే చెప్తాడు. అంటే ఆల్మైటీ గాడ్ ఆయనే. ఐయామ్ దేవుని యొక్క ఆల్ఫా ఒమేగా అని కూడా చెప్పాడు, ఆది అంతము అయినవాడు. కాబట్టి దేవుడిని నువ్వు ఎలాగ స్తుతిస్తున్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడిని మహిమపరిచేటువంటి విధానంలో ఎవరైనా నిన్ను క్వశ్చన్ వేస్తే హూ ఈజ్ యువర్ జీసస్ అని అంటే, యేసు ఎవరు, మీ యేసు ఎవరు అని అంటే నువ్వు ఇతరులతో మాట్లాడాలి. ఆయన బాగు చేయవాడు, రక్షించువాడు, కాపాడువాడు, దీవించువాడు, నిత్యజీవం ఇచ్చువాడు, రక్షణ ఇచ్చువాడు, మనలను పరములకు తీసుకొని పోవడానికి తిరిగి రాబోతున్నటువంటి వాడు, యూదా కొదమ సింహము, గొర్రె పిల్ల, విందుకు మేము వెళ్ళబోతున్నాం అని అనేక విషయాలు మనం చెప్పాలి. మనల్ని రక్షించి కాపాడే దీవించేటువంటి దేవుడు నీకు మాకు మధ్యవర్తిగా పనిచేస్తున్నటువంటి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.